మంచి పేరు తీసుకొస్తారని మీ కమిటీ ద్వారా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఎవరు తీసుకుంటారో దాని మీద వివరణ కావాలి. మరి ఓటీఎస్ మనం పెట్టకూడదు అక్కడ, అంతే కదా. ఓటీఎస్ అనేది మనకు రాకూడదు. ప్రాఫిట్లో తీసుకోవాలంటే మనకి అలా నిన్నే ఇప్పుడే లాస్లో ఉంది. ప్రస్తుతం ప్రజెంట్ 6 నెలల టైంలో లాస్లో ఉంది. మరి అప్పుడు ఓటీఎస్ మనం వచ్చుకోకూడదు కనుక దీన్ని పరిగణలో తీసుకుని నిర్మోహమాటంగా ఈ మహాజన సభలో చెప్పచ్చు. మాన అనే భేదాలు లేకుండానే ముందుకెళ్తామని తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఏడుకొండ గారు అన్నారు, అందులో కూడా బయట నడుస్తున్నటువంటిది వాస్తవం ఉంటుంది. దానికి కూడా నేను వివరణ ఇస్తాను. అయితే ఇప్పుడు ఈ కార్యక్రమంలో మీరు ఏదైనా మన సంఘం ఎలా ఉంది, మంచి విషయాలు కానీ ఇక్కడ జరుగుతున్నాయని ఇబ్బందులు ఉంటే కానీ మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. మహాజన ధన్యవాదాలండి. ముందుగా సొసైటీ అధ్యక్షులు రైతులు ఏంటి సొసైటీ లేదు. మా రైతుల మీదే ఆధారపడింది సొసైటీ. కాకపోతే సొసైటీ లేదు. ఈ సొసైటీ మా సొసైటీ స్టాఫ్ని కానీ రోజు చెప్పటం రావటం వరకు దాన్ని ఎలా కరెక్ట్ చేయాలన్న మాకు దొరకలేదు. ఎవరేమో మా చైర్మన్ గారు ఏమనుకున్నా, మా కలెక్టర్ గారు ఏమనుకున్నా, ఇది మూలసంఘం గారు చెప్పారు. అనేక టైంలో లోన్లు ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? కరెక్ట్గా ఉన్నా ఇచ్చారు. కానీ మేము కొన్ని లోన్లు ఇవ్వలేకపోయామన్నారు మూల సంఘాలు. అక్కడే ఉన్నాయి. ఇప్పుడు సిక్కడిపోయి ఉన్నాయి. కొన్ని ఇవ్వలేకపోయామన్నారు, ఇచ్చారు. మార్గం కనిపించలేదు. దీని మీద కుమార్ బాబు గారు ఇందాక ఒకటి అడిగారు, అసలు ఎవరు అప్పు ఉంది, ఎంత ఉంది, ఎందుకు కట్టలేదు అన్నది కూడా మీరు బయట పెట్టమన్నారు. అది ఖచ్చితంగా బయట పెట్టవలసిందే. అది మనం చెప్పినప్పుడే మిగతా వాళ్ళకి. నమస్కారం అండి. అలాగే మరి రైతులు సకాలంలో వడ్డీలు కడితే తక్కువ ఇంట్రెస్ట్ కట్టవలసి వచ్చింది, మనం పెట్టుకుంటాం. అలాగే ఇది వరకు మీద ఎకరాల మీద కూడా లోన్ పెంచారు. దాన్ని ఉపయోగించుకుని తక్కువ వడ్డీకి బాగా మనం బయటపడతాం. దాన్ని సద్వినియోగం చేసుకోవడం కోరకూడదు. సెలవు.